కార్డో రక్షితి రక్షితః అంటే మనం కార్డుని కాపాడుకుంటేనే అది మనల్ని కాపాడుతుంది. లేకపోతే పైడాడ శ్రీనివాసరావులా మనం కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మన టైం ఇంకా బ్యాడ్ అయితే జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుంది. అసలు పైడాడ శ్రీనివాసరావు ఎవరు? ఆయనకి ఏమైంది? అక్షరాల 70,29,922 రూపాయలకు జీఎస్టీ నోటీస్. ఈ నోటీసులు వచ్చింది బడా పారిశ్రామికవేత్తకు కాదు, సెలూన్ ఓనర్కు. పైడాడ శ్రీనివాసరావు అని ఈ వ్యక్తి నడుపుతున్నది విజయవాడ పంజా సెంటర్లోనే సెలూన్ మాత్రమే. కానీ సంవత్సరానికి 1.5 నుంచి 5 కోట్ల టర్నోవర్ చేస్తున్నందుకు గాను 70 లక్షలకు పైగా కట్టాలంటూ జీఎస్టీ నోటీసులు ఎందుకు వచ్చాయి? అదే మ్యాజిక్. పైడాడ శ్రీనివాసరావు 40 ఏళ్లుగా ఈ సెలూన్ షాప్ నిర్వహిస్తున్నారు. అయితే ఎప్పుడు లేనిది ఉన్నట్టుండి 70 లక్షల రూపాయల జీఎస్టీ కట్టాలంటూ నోటీసులు పంపించారు అధికారులు. సెలూన్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న తాను ఇన్ని లక్షల రూపాయల జీఎస్టీ బిల్లు ఎలా కట్టాలని వాపోతున్నాడు బాధితుడు. నేను ఏ రోజుకి ఆ రోజు బార్బర్ షాప్ నడుపుకొని ఏ కులవృత్తి చేసుకునే నేను 72 లక్షలు ఏ విధంగా కట్టగలనండి? ఏ రోజు ఆ రోజు నేను నా భార్య పిల్లలు ఏ రోజు చేసుకుంటే కానీ ఆ రోజు గడవని పరిస్థితుల్లో 72 లక్షలు నా మీద నన్ను కట్టమని చెప్పని జీఎస్టీ అధికారులు నోటీస్ పంపించారండి. విశాఖపట్నంలో స్క్రాప్ ఐరన్ వ్యాపారం జరిగినట్లు రికార్డులు చూపిస్తూ జీఎస్టీ నోటీసులు పంపించారు అధికారులు. ఇటీవల ఓ ప్రభుత్వ పథకానికి చేసిన దరఖాస్తు తిరస్కరణకు గురవడంతో ఈ జీఎస్టీ బిల్లు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సచివాలయంలో చేదోడు పథకం కింద అప్లై చేశానండి. అప్లై చేస్తే మీకు చేదోడు పథకం రాదు అని చెప్పన్నారండి. ఏంటి రాదు అని చెప్పని ఎంక్వైరీ చేస్తే సచివాలయానికి వెళ్ళి మీ పేరు మీద జీఎస్టీ ఉంది అన్నారండి. జీఎస్టీ ఉండవండి, నేను నాయ బ్రాహ్మణ బార్బర్ షాపు నడుపుకునే నా పేరు మీద జీఎస్టీ వేరే వ్యాపారాలు ఏం లేవండి అని చెప్పడం జరిగిందండి. వాళ్ళు ఆ కంప్యూటర్లో చూసి మీ పేరు మీద ఇదిగోండి జీఎస్టీ ఓపెన్ అయ్యి ఉంది పలానా వైజాగ్లో, మీ పేరు మీద మీకు ఈ పథకం రాదు అని చెప్పడం జరిగి ఒక ప్రింట్ ఇచ్చారండి. తనకు ఎటువంటి ఐరన్ వ్యాపారం లేదని, చిన్ననాటి నుంచి సెలూన్ షాప్ మాత్రమే నిర్వహిస్తున్నానని చెబుతున్నాడు బాధితుడు. దీనిపై పోలీసులకు అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని వాపోతున్నాడు. ఆటోనగర్ జీఎస్టీ అధికారులను కలిసి వాళ్ళకి విన్నవించుకున్నానండి, ఇది పరిశీలించమని చెప్పని. సరే అని వాళ్ళు కంప్లైంట్ పెట్టి వాళ్ళు చర్యలు తీసుకోకపోవటం వల్ల ఈ రోజున నాకు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయమని చెప్పని ఫిబ్రవరిలో బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయమని కూడా మళ్ళీ వచ్చిందండి. శ్రీనివాసరావుకు తెలియకుండానే ఆయన ఆధార్, పాన్ కార్డు వంటి వ్యక్తిగత పత్రాలతో సైబర్ నేరగాళ్లు దొంగ వ్యాపారాలు సృష్టించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ జీఎస్టీ వ్యవహారం వల్ల న్యాయంగా అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయాయి. తన నిజాయితీని నిరూపించుకోవడం కోసం బాధితుడు అధికారులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. సో ఇందు మూలంగా పురజనులకు తెలియజేయనది ఏమనగా, మన కార్డులు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకున్నంత వరకే మనం సేఫ్. గుట్టుగా ఉండాల్సిన ఆ సమాచారం సైబర్ కేటుగాల చేతికి చిక్కిందా ఇక అంతే సంగతులు.